హలో అండి. ఒకవేళ మనకి ఎరువులు కొనుక్కోలేకపోయినా సరే ఒకవేళ మనకి పేడ ఎరువు కూడా దొరకపోయిందనుకో, అలాంటి పరిస్థితుల్లో మనకండి ఒకసారి అయితే చూడండి, మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అండి. ఈ కిచెన్ వేస్ట్కి మనం ఏం డబ్బులు పెట్టక్కర్లేదండి. మన ఇంటిలో వేస్ట్గా మనం పడేసే చెత్త ఉంటుంది కదండి, దాన్ని మనం ఇట్లా కలెక్ట్ చేసేసుకొని మొత్తము ఒక రోజులే కాదండి వచ్చేది, 2-3 రోజులు వచ్చినప్పుడు శుభ్రంగా దీన్ని చక్కగా పైన ఎండలో ఎండబెట్టేసుకొని, పచ్చిగా లేకపోతే మీకు నచ్చపోతే వాసన వస్తుందంటే ఎండలో ఎండబెట్టేసుకొని చూడండి. మాకైతే ఇలా హౌస్ కట్టినప్పుడు ఇలాంటివి డబ్బాలు అయితే మిగిలిపోయాయండి అక్కడక్కడ. వీటిని కానీ లేకపోతే మనము ఇట్లా వాటర్ డబ్బాలు ఉంటాయి కదండి, ఇవైనా సరే మనము రంధ్రాలు పెట్టేసుకొని చక్కగా మనం ఇలా కుండీలో పెట్టేసుకొని ఒక సైడు, ఇదిగోండి మనకి వేస్ట్గా మిగిలిపోయిన చెత్త మనం డబ్బులు కొనాల్సిన పని లేదండి. ఇలా వేస్ట్గా మన ఇంట్లో వచ్చే చెత్త బయట పడేయకుండా మనం ఇలా చక్కగా ఇలా కుండీలో వేసేసుకొని నింపేసుకొని కొంచెం ఇలా నింపేసేసి మనము, ఒకవేళ మీకు ఏదన్నా పందికొక్కులు అలాంటివి ఏమన్నా ఇబ్బందికరంగా అనిపిస్తే మాత్రం ఇలా పెట్టేసి ఇదిగోండి కొంచెం మట్టి పెట్టేసుకొని మనం ఇట్లా చూడండి, ఇలా మనం చెత్త కాని రాకుండా ఇలా మట్టి పట్టేసేసుకొని చక్కగా మనం దీనిలో వాటర్ కానీ పోసేసుకుంటా ఉంటామండి. చక్కగా ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది. చక్కగా మనము ఏ పేడ ఎరువేస్తే పురుగులు పడతాయని కొంతమంది భయపడతా ఉన్నారు. అలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఇలా మట్టి కప్పి పెట్టేసుకుంటే పందికొక్కులు గోల కూడా ఉండదండి. చక్కగా చూడండి, మనకి చక్కగా ఇలాంటి పైప్స్ ఉన్న డబ్బాలు ఉన్నా సరే అలాంటివి మనం యూజ్ చేసుకొని మనం చక్కగా మొక్కల్ని మనం చక్కగా పెంచుకోవచ్చండి. ఏ ఎరువు వాడకపోయినా మన కిచెన్ వేస్ట్ అయినా మనం పెంచుకోవచ్చండి.